अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। बल्दिया की पेंडिंग जायदादी टैक्सों को अदा करके महबूब नगर बल्दिया की तरक्की में ताउन करे। म्यूनसिपल चेयरमैन आनंद गौड़ महबूब नगर बल्दिया दफ्तर में अपने चेयरमैन मुनक़िदा मीडिया अजलास से खिताब करते हुए चेयरमैन बल्दिया आनंद गौड़ ने कहा कि रियासती हुकूमत जायदादी टैक्सों पर आयद जुर्माना पर 90% रियायती देने का ऐलान किया है, जिससे आवाम इस्तेफ़ादा हासिल करने की अपील की और इस फैसले पर वज़ीर आला रेवंत रेड्डी का इन्होंने शुक्रिया अदा किया। महबूब नगर बल्दिया की आवाम से अपील की कि बल्दी टैक्सों को 100% अदा करते हुए महबूब नगर बल्दिया की तरक्की में ताउन करें। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ ఆస్తి పన్ను బకాయిపై 2023 వరకు ఆస్తి పన్ను బకాయిపై చాలా భారం అవుతుందని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజలపై ఉన్న ఇదితో। ఆస్తి పన్ను పెనాల్టీ 90% మాఫీ చేస్తూ ఒక జీవో ఇవ్వడం జరిగింది। అలాగే ఈ ఆస్తి పన్ను ఏదైతే ఉందో చాలా బకాయిలు కూడా 2023-24 ఈ 23 సంవత్సరం గాను చాలా బకాయిలు మహబూబ్నగర్ పట్టణంలో చాలామంది కూడా కట్టలేకపోతున్నారు। చాలా భారం అవుతుందనే ఉద్దేశంతో ఒక మంచి అవకాశం ఇచ్చి ఈ 10% ఓన్లీ చెల్లించడానికి కూడా అవకాశం ఉంది। ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకొని ఈ ఏదైతే పెనాల్టీ ఆస్తి పన్ను చెల్లించుకొని వన్ టైం సెటిల్మెంట్ కట్టి ఆస్తి పన్ను చెల్లించుకొని కూడా మహబూబ్నగర్ పట్టణంకి పట్టణ అభివృద్ధికి అందరూ దోహదపడగలరని చెప్పి కూడా నేను ప్రెస్ ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం। మేము ముఖ్యంగా ఈ బకాయిలు ఏవైతే ఆస్తి పన్నులు కడితే మన మహబూబ్నగర్ పట్టణానికి చాలా మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు కలుగుతాయి। మన ముఖ్యమంత్రి వాళ్ళు ప్రజలందరినీ ఉద్దేశించుకొని ఈ అవకాశం కలిగించినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు, వారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది। మహబూబ్నగర్ మున్సిపాలిటీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।